భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ లో రెండో చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్టౌన్ లో జరగనుంది. తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్ లో 0-1 తేడాతో వెనకబడి ఉంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ లోనైనా విజయం సాధించి సిరీస్ ను భారత్ 1-1తో డ్రాగా ముగించాలని రోహిత్ సేన భావిస్తుంది. కానీ కేప్టౌన్ లో టీమిండియా పేలవమైన రికార్డు ఇప్పుడు కలవర పెడుతుంది. కేప్టౌన్ లోని న్యూజిలాండ్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. గత 30 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ లోనైనా గెలవాలని టీమిండియా ఈ స్టేడియంలో ఎదురు చూస్తుంది. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్స్ లో టీమిండియా ఈ రికార్డును గెలిచి బద్దలు కొడుతుందా లేక ఓటముల పరంపరను కొనసాగిస్తుందో చూడాలి. 1993లో ఈ మైదానంలో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు కెప్టెన్ లో మొత్తం 6 టెస్టు మ్యాచ్లు ఆడింది. అన్నింటిలోనూ టీమిండియా ఓటమి పాలైంది. అయితే ఈసారి 3వ తేదీ నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కోల్పోకుండా చూడాలని భారత జట్టు భావిస్తుంది. అయితే కెప్టెన్ లోని న్యూజిలాండ్ స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియాకు ఒక్క విజయం కూడా లేకపోవడంతో రోహిత్ సేనను కలవరపెట్టే విషయం. ఇప్పటికే మొదటి మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోసారి అచ్చురాని మైదానంలో టీమిండియా ఎలా గెలుస్తారనేది ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన మొదలైంది.